వి న్యూస్కి స్వాగతం. సింగిల్ చిత్రం విడుదల సందర్భంగా వినుకొండ పట్టణానికి చెందిన బేతం సందీప్ హర్ష ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. చిత్రం విడుదల సందర్భంగా వినుకొండ పట్టణ ప్రముఖ డాక్టర్ ఆనంద్ కుమార్ మరియు సందీప్ హర్ష మిత్ర బృందం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మరెన్నో సినిమాలు తీయాలని, వినుకొండకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి నాగవంశీ, సంపింగల ప్రియతం, డేగల అనిల్, ముట్లూరి శ్రీకాంత్, అడ్వకేట్ ప్రదీప్, ఫిరోజ్, సందీప్ హర్ష మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు విడుదలవుతున్న సింగిల్ సినిమా గీతా ఆర్ట్స్ వారి సింగిల్ సినిమాకి మన వినుకొండ వాస్తవ్యుడు సందీప్ హర్ష అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఇంకా డైరెక్టర్గా మరిన్ని సినిమాలు తీయాలని, మంచి మంచి సినిమాలు తీయాలని, మన వినుకొండే కళాకారుల గడ్డ. గుర్రం జాషువా గారి దగ్గర నుంచి తీసుకుంటే నేటి మనతో పాటు ఉన్న కవి కరీముల్లా గారి దాకా వినుకొండలో చాలామంది కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మన సందీప్ హర్ష మనతో తిరిగే కుర్రవాడు డైరెక్టర్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన థియేటర్ యాజమాన్యం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ స్నేహితులు, అభిమానులు అందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు సింగిల్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన బేతం సందీప్ హర్ష నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. తను ఈరోజు ఒక సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి సక్సెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తను డైరెక్టర్ అయ్యి వినుకొండకి మంచి పేరు తీసుకొని రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. ఈరోజు వినుకొండ వాసి ఈ ఏబిఎం కాంపౌండ్కి చెందిన మా అన్నయ్య సందీప్ హర్ష గారు #సింగిల్ సినిమాకి కో అసోసియేషన్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈరోజు ఈ సినిమా విడుదల అయిందని దాని ముఖ్య కారణం ఆయనే. మనం ఏ రంగాల్లో కానీ అభివృద్ధి చెందుతున్నామంటే దానికి మన పట్టుదల, కృషి ఉండాలి. ఈరోజు ఈ సినిమా మనం ఒక సినిమా చూడటం కంటే ఆయన ఉన్న పట్టుదల మామూలు విషయం కాదు. ఈరోజు ఒక డాక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి, ఒక లాయర్ అవ్వాలంటే ఇంకా బాగా చదువుకోవాలి. కానీ ఒక సినిమా తీయాలంటే చాలా కృషి ఉండాలి. ఇంకా మరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సందీప్ అన్న చిన్న పారంజిత్ లాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయింది, ఇంకా మరీ పెద్ద విజయం బాహుబలి, పుష్ప ఆ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.